హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం మన ఛానల్లో కాకరకాయ ఉల్లికారం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా పైన పొక్కంతా తీసేసుకొని వాటి మధ్యలో ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయలు యాడ్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే దాంట్లో ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. దీన్నంతా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా కాకరకాయలు అనేవి ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక బాండలు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొంచెం వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మధ్య మధ్యలో నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న కాకరకాయల్లో ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అలాగే మిగిలిన పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 15 నిమిషాల పాటు ఈ కాకరకాయల్ని బాగా ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కాకరకాయల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. చివరిగా ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా, సింపుల్ అండ్ ఈజీ మేకింగ్ కాకరకాయ ఉల్లికారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. Bye bye friends. Bye bye friends.